తెలుగు సినీ పరిశ్రమలో రాజశేఖర్ జీవిత దంపతుల గురించి పరిచయం అక్కర్లేదు. యాంగ్రీ మెన్ గా, ఫ్యామిలీ హీరోగా ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు రాజశేఖర్. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రంగంలో అడుగుపెట్టారు వారిద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిక. నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో పాటు మరోవైపు స్టడీస్ ని సైతం కొనసాగిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఈ సిస్టర్స్. ఇక 2019లో రిలీజ్ అయిన దొరసాని సినిమాతో హీరోయిన్ గా తేరంగేట్రం చేసింది శివాత్మిక. తన తొలి సినిమాతోనే మంచి అభినయం చూపించి సైమా ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకుంది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినా శివాత్మిక నటనకి మంచి ప్రశంసలు వచ్చాయి. తర్వాత తెలుగులో పంచతంత్రం, రంగమార్తాండ వంటి సినిమాలు కూడా నటించింది. అలాగే తమిళ సినిమాలు ఆనందం, విలయుద్ధం వీడు, నితం ఓక్వానం వంటి సినిమాలో నటిస్తూ కోలీవుడ్ లోను రాణిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలో గ్లామర్ షోకి ప్రాధాన్యం ఇవ్వకుండా నటనకి అవకాశం ఇచ్చే కథల్ని ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే తెలుగులో 2023లో వచ్చిన రంగమార్తాండ సినిమా తర్వాత శివాత్మిక నుంచి కొత్త ప్రాజెక్టులైతే ఏమీ రిలీజ్ కాలేదు. ఇదే క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాత్మిక ఆసక్తికరమైన విషయం బయటపెట్టింది. సినీ పరిశ్రమలో టాలెంట్ కంటే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ చూసే పరిస్థితి ఉందని షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకి ఇన్స్టాలో ఫాలోవర్స్ తక్కువగా ఉండడంతో కొన్ని సినిమాల నుంచి తీసేశారని వెల్లడించింది. తన స్థానంలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వారిని తీసుకున్నారని చెప్పింది. మేనేజర్లు, ఏజెంట్లు కూడా ఫాలోవర్స్ పెంచుకోమని ఒత్తిడి తెస్తారని పేర్కొంది. తాను యాక్టర్నని, కంటెంట్ క్రియేటర్ని కాదని స్పష్టం చేసింది. తనను నటనతో గుర్తించాలి కానీ సోషల్ మీడియా నెంబర్స్తో కాదని వ్యాఖ్యానించింది శివాత్మిక. మరోవైపు శివాత్మిక తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ను ఉపయోగించుకోకుండా ఎదగాలి అనుకోవడం పట్ల ప్రశంసలు వస్తున్నాయి. నటనతో పాటు విద్యను సమపాళ్లలో కొనసాగిస్తుండడం పట్ల మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇక రాజశేఖర్ మరో కుమార్తె శివాని రాజశేఖర్ 2021లో అద్భుతం సినిమాతో హీరోయిన్ గా తేరంగేట్రం చేసింది. తెలుగుతో పాటు తమిళంలో కొన్ని సినిమాల్లో నటిస్తూ ఆమె కూడా తనదైన గుర్తింపు కోసం శ్రమిస్తోంది.